న్యూస్ చూస్తున్నారు. తవ్వే కొద్ది బయటకు వస్తూ ఉన్నాయి సిఐ నాగరాజు అరాచకాలు. ఖాకీ ముసుగులు గ్యాంగ్స్టర్ గా నాగరాజు సెటిల్మెంట్లకు పాల్పడిన సందర్భం. డిపార్ట్మెంట్ లో 5గురితో కలిసి ముఠాగా ఏర్పాటైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కొక్కటిగా ఈ అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. నేను మీకు గుర్తుంటుంటే చందు అనే వ్యక్తి ఒక పేరు చెప్పుకొచ్చాడు. ఒకటి కాదు 2-3. అందులో ఒకటి బాబురావు. ఈ బాబురావుతో కలిపి అశోక్, నాని, రాజేష్ డ్రైవర్తో కలిసి అమాయకులను బెదిరిస్తూ వచ్చాడు నాగరాజు. బొలెరో, థార్ వాహనాల్లో వెళ్లి నాగరాజు అండ్ గ్యాంగ్ సెటిల్మెంట్లకు పాల్పడేదట. పీటీ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కాకుండా ఉండేందుకు లక్షలు వసూలు చేసేది ఈ గ్యాంగ్. ఇటీవల గోల్డ్ చోరీ కేసులో కొందరు యువకులు అరెస్ట్ అయ్యారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండా ఉండేందుకు 10 లక్షలు తీసుకున్నాడు సిఐ. వింటున్నారా ఇతగాడి అరాచకాలు? ఒకసారి చూడండి. ఆన్లైన్ పేమెంట్ మీరు చూడొచ్చు. గుజ్జల నాగిరెడ్డి ఎవరైనా, ఏం సంబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి అరాచకాలు? పబ్లిక్ ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే పల్సు పడిపోద్ది. ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టకుండా ఉండేది ఏకంగా 10 లక్షలు తీసుకున్నాడంట. ట్రాన్సాక్షన్ లిమిట్ అది బహుశా 90,000 అంటే 1,00,000 వరకు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెంతో ఉందును అరాచకానికి, అడ్డా లేకుండా పోదును. తన పేరు బయటకు రాకుండా అన్నోన్ నెంబర్స్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ఒక్కొక్కటిగా బయటకు రావాల్సిన సందర్భం. ఇంకా స్టేషన్ బయట కాఫీ షాపులు, సిగరెట్ బంకులు, హోటల్స్, కాఫీ షాప్స్ కావచ్చు, సిగరెట్ షాప్స్ కావచ్చు, బంకులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాళ్ళ ఫోన్పేకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నవాడు సిఐ. చూడండి ఎంత చాకచక్యంగా అడుగులు వేసేవాడు. బహుశా ఈ ఘటన తర్వాత ఇంకెన్ని బయటకు వస్తాయో. బహుశా ఇవి మచ్చుకు మాత్రం అయి ఉండొచ్చు. అంతకు మించి అరాచకాలు ఉన్నాయా నాగరాజుది? పేరుకే పోలీస్, చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. క్రిమినల్ అనే మాట కూడా ఇంకా తక్కువేమో. ఇంతకడ అరాచకాలు బయటకు వస్తూ ఉంటాయి. బహుశా ఎదురైనా బ్లండర్గా ఉంటున్నాను అనుకుంటున్నారేమో. నో, నిన్న చందు అనే వ్యక్తి మాట్లాడిన సందర్భాన్ని చూశారుగా. సాయికృష్ణ మరణం చూశారుగా. ఆ తల్లి ఆవేదన చూశారుగా. ఏమంటోంది? నా కొడుకు భౌతిక కాయం ఎలాగ మీరు చూపించలేకపోయారు? పిడికెడు బూడిదైనా ఇవ్వండి,